ఏటీవీ హెల్త్ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు మనము డాక్టర్ సందీప్ న్యూరో సర్జన్తో సర్వైకల్ స్పాండిలోసిస్ అనే ఒక కామన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. నమస్కారం డాక్టర్ సందీప్. వెల్కమ్ టు ఏటీవీ హెల్త్. ఈరోజు మనము కామన్గా ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ కానీ యంగ్ ఏజ్లో పేషెంట్స్ అందరికి కూడా సర్వైకల్ ప్రాబ్లం అని ఒక కండిషన్తో పేషెంట్స్ హాస్పిటల్కి వస్తున్నారు. దాన్ని మామూలుగా సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటారు. సో ఏంటి ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి అండ్ వాట్ ఆర్ ది కాజెస్ అండ్ ఈ మధ్య ఈ యంగ్స్టర్స్లో ఎక్కువ ఎందుకు వస్తుంది? సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఒక స్పైన్కి సంబంధించి డీజెనరేటివ్ కండిషన్. ఇది సహజంగా మనము ఎల్డర్లీ పేషెంట్స్కి చూస్తాము. 50-60 సంవత్సరాల వాళ్ళకి ఈ డీజెనరేటివ్ కండిషన్ అంటే క్రమక్రమంగా అరుగుదల వల్ల మన స్పైనల్ కెనాల్ నేరో అవ్వడం వల్ల ఆస్టియోఫైట్స్ ఫామ్ అవ్వడం వల్ల ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ పెయిన్ అనేది ఏర్పడుతుంది. ఈరోజు మనం చూస్తే చిన్న వయసు వాళ్ళకి 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాల వాళ్ళు కామన్గా ఐటీ ఎంప్లాయీస్కి వీరికి నెక్ పెయిన్ అనేది చూస్తున్నాము. మెయిన్గా 70-80% ఇది ఇంప్రాపర్ పొజిషన్, వాళ్ళు కూర్చునే పద్ధతి, వాళ్ళు చేసే పని, మెడ పొజిషన్ ప్రాపర్గా లేకపోవడం వల్లనే ఈ కారణాలు ఉంటాయి. ఇంకా అనేక కారణాలు ఉంటాయి, కొన్ని విటమిన్ల లోపం వల్ల ఇలా అనేక కారణాలు ఉంటాయి. కామన్గా మాత్రం పొజిషన్ ప్రాపర్గా లేనందువల్లనే ఈ నెక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు అంటే ఈ పొజిషన్ అంటే ఇప్పుడు చాలా మట్టుకు ఈ మధ్య కాలంలో అందరూ 100% కంప్యూటర్ మీద ప్రొలాంగ్డ్ అవర్స్ వర్క్ చేస్తుంటారు. అలానే ఎప్పుడు కూడా ఫోన్ చూస్తూ ఉంటారు. సో ఈ పొజిషన్ అనేది ఇప్పుడు కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయింది. సో దాంట్లో అంటే ఈ పొజిషన్ వల్లనే ఈ ప్రాబ్లం వస్తుందంటారా, లేకపోతే ఇంకేదన్నా రీజన్స్ యాడప్ అయ్యి ఇలా వస్తుందంట ఈ ప్రాబ్లం వస్తుందంటారా? మెయిన్గా ఈ ఇంప్రాపర్ పొజిషన్ వల్ల ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అంటే మధ్యలో బ్రేక్స్ కూడా తీసుకోకుండా వారు ఏ పద్ధతిలో ఉన్నారు, ఆ టైంలో ఏ పద్ధతిలో ఉండి పని చేస్తున్నారు దాన్ని బట్టి ఉంటుంది. అండ్ వాళ్ళు తినే ఆహారము, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, డైలీ ఫిజికల్ యాక్టివిటీ అండ్ విటమిన్ల లోపము, కామన్గా మనము డి విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ ఇవి చూస్తూ ఉంటాము. వీటి వల్ల కూడా మజిల్ పెయిన్స్ ఇవన్నీ వచ్చి స్లోగా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ ప్రోగ్రెసివ్ డిసీజెస్, ఇవన్నీ ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయన్నమాట. సో మనం ఎర్లీగా గ్రహించి మనము ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ, మన నెక్ మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ ప్రాపర్ పొజిషన్ అండ్ గుడ్ న్యూట్రిషన్ అండ్ విటమిన్స్ ఏమన్నా కరెక్ట్ చేసుకుంటే ఈ సమస్య అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది, మనం స్టాప్ చేయొచ్చు ఎర్లీగా. సర్వైకల్ ప్రాబ్లం అనేది బికాజ్ స్పైనల్ కార్డ్ అనేది అంతా కూడా మనం హోల్ బాడీకి సప్లై చేసే స్పైనల్ కార్డ్ సర్వైకల్ ఏరియాలో ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ పేషెంట్స్కి చాలా మట్టుకు ఈ వీక్నెస్ ఆఫ్ ఆల్ ద 4 లిమ్స్ ఉండడము, తిమ్ముర్లు రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు వీళ్ళు ఎలా దీన్ని పసిగట్టాలి? మీ న్యూరో సర్జన్ దగ్గరికి రావడానికి వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్, వాట్ ఆర్ ద అలార్మింగ్ సింటమ్స్? ఇనీషియల్గా మొదలవుతున్నప్పుడు నెక్ పెయిన్తోనే మొదలవుతాయి ఏదైనా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అని. క్రమక్రమంగా అది ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు నెక్ నుంచి చేతికి పెయిన్ రేడియేట్ అవ్వడం కానీ, చేతికి ఒక భాగంలో బాగా తిమ్మిరి ఉండడం కానీ, 2 చేతులు తిమ్మిర్లు ఉండడం కానీ, చేతులు కాళ్ళు అన్ని తిమ్మిర్లు ఉండడం కానీ, ఏదన్నా పట్టు తగ్గడము, లేదంటే ఏదన్నా ఫంక్షన్ అంటే మనం ఏదన్నా లేపుతున్నప్పుడు కానీ, పైనుంచి ఏదైనా తీస్తున్నప్పుడు కానీ, ఏదన్నా వీక్గా అనిపించినప్పుడు ఇవన్నీ రెడ్ ఫ్లాగ్ సైన్స్. దానికంటే ముందే మనకి నెక్ పెయిన్ మొదలయ్యి నెక్ పెయిన్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది, తగ్గట్లేదు నాకు అన్నప్పుడే ఫస్ట్ మనం చూస్తే న్యూరోసర్జన్ ఎవరినైనా కలిసినప్పుడు మనము ఇనీషియల్ స్టేజెస్లోనే మనము ఆ డిసీజ్ అనేది మనం మాడిఫై చేయొచ్చు. సో ఒకసారి ఈ ప్రోగ్రెస్ అయ్యి చేతికి ఈ సిమ్టమ్స్ ఇవన్నీ వస్తుంటే అప్పుడు కొంచెం ఆ నెక్స్ట్ స్టేజ్లో వెళ్తున్నాము. సో అప్పుడు కొంచెం సమస్య అనేది పెరుగుతుంది అన్నమాట. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ పేషెంట్ ఈ సిమ్టమ్స్ మీ దగ్గరకు వస్తారు,
వచ్చినప్పుడు వీళ్ళకి మీరు ఏమేమి సజెస్ట్ చేస్తారు? వాట్ ఆర్ ద ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, హౌ మీరు వీటికి సలహాలు ఎలా ఇస్తారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? సిమ్టమ్స్ బట్టి డిసైడ్ చేస్తామండి, ఎర్లీ మైల్డ్ డిసీజ్ ఆర్ సివియర్ డిసీజ్. సో వాళ్ళు చెప్తున్న సిమ్టమ్స్ మనము ఎగ్జామిన్ చేసినప్పుడు క్లినికల్ సైన్స్ మనకన్నీ చూసి వారికి తగ్గట్టు ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. బాగా సివియర్గా ఉంటే ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్ చేసుకోవాలి. అలాగే మైల్డ్గా ఉంటే ఒకసారి మినిమల్ ఒక ఎక్స్రే చూసుకొని దానిలో స్పైన్ కర్వేచర్ ఎలా ఉంది, డిస్క్ హైట్స్ ఎలా ఉన్నాయి, ఎర్లీ డిజనరేటివ్ సైన్స్ ఏమన్నా ఉన్నాయా, సో వాటికి దాన్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ ఏ రకంగా మనము ముందుకు పోవాలి అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ చాలా మట్టుకు పేషెంట్స్ నాకు బాడీలో ఎక్కడన్నా పెయిన్ ఉంది అంటే దే స్టార్ట్ యూజింగ్ దిస్ పెయిన్ కిల్లర్స్. చాలా మట్టుకు యంగ్ స్టూడెంట్స్ వెళ్ళి మెడికల్ షాప్లో అట్లా ఒక పెయిన్ కిల్లర్ తీసుకొని కంటిన్యూస్గా వాడుతూనే ఉంటారు. సో ఇది ఇలాంటి కండిషన్లో ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం అనేది ఎంతవరకు మనం వాడచ్చు అండ్ దాని కాంప్లికేషన్స్ ఏముంటాయి? ఈ పెయిన్ అనేది పెయిన్ కిల్లర్స్ వల్లనే తగ్గుతుందా, లేకపోతే ఇది ఎన్ని రోజులు కోర్స్ అయితే అన్ని రోజులు వాడిన తర్వాత మళ్ళీ ఆపేస్తే పెయిన్ రాకుండా ఉంటుందా? పెయిన్ మొదలైనప్పుడు మీరు ఒక మంచి ఫిజిషియన్ దగ్గరికైనా న్యూరో సర్జన్ దగ్గరికైనా మీరు వెళ్తే అది ఖచ్చితంగా నొప్పి దేని మూలాన వస్తుంది, పెయిన్ జనరేటర్స్ ఏమేమి ఉన్నాయి, సో దానికి తగ్గట్టు మనం మందులు వాడుకుంటే ఈ పెయిన్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. సో డైరెక్ట్గా మీరు మెడికల్ షాప్కి వెళ్ళి అన్నెసెసరీ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ ఎక్కువ వాడడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా చాలామందికి చూసాము, యంగ్స్టర్స్లో ఎస్పెషల్లీ. సో ఎక్కువగా తెలియకుండా మందులు వాడడం అనేది మంచిది కాదు. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఏదైతే మీరు చెప్పినట్టు ఎంఆర్ఐ, ఎక్స్రే ఈ టెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఏం ప్రాబ్లం ఉంటుంది అండ్ ఆ ప్రాబ్లంకి మీ సర్జికల్గా ఏం ట్రీట్మెంట్ ఇస్తారు అండ్ ఈ ట్రీట్మెంట్ వల్ల పేషెంట్కి ఎంతవరకు హెల్ప్ బెనిఫిట్ అవుతుంది, మరి అట్ ద సేమ్ టైం దీంట్లో ఉన్న రిస్క్ కానివ్వండి, కాంప్లికేషన్స్ కానీ, ఎందుకంటే సర్వైకల్ అనేది ఒక వెరీ డెలికేట్ ఏరియా. సో దీనికి మీరు ఎలా సజెషన్ ఇస్తారు పేషెంట్స్కి? భయపడవలసిన పని లేదు. సో వెరీ ఎర్లీ స్టేజ్ మైల్డ్ డిసీజ్, చిన్న సమస్య ఎక్కువ లేదు అన్నప్పుడు మనం డిసీజ్ మోడిఫైయింగ్ యాక్టివిటీస్ కొంచెం మనం నెక్ కేర్ కానీ ప్రాపర్ ఫిజికల్ థెరపీ, మన పొజిషన్ ఇవన్నీ కొన్ని మందులు వాడడం వల్ల సమస్య అనేది మనం ఆపొచ్చు. అదే బాగా సివియర్గా ఉంది అన్నప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. సో దానికి ఒకవేళ సర్జికల్ ఆప్షన్ ఉంది అనుకుంటే అంత భయపడవలసిన అవసరం లేదు. మనకి మైక్రోస్కోప్స్ కానీ ఎండోస్కోప్స్ కానీ వీటి సహాయంతో మనం ఆ డిస్క్ అనేది చాలా సేఫ్గా మనం తీయొచ్చు. ఈ సమస్య ఇమీడియట్గా వాళ్ళకి వెంటనే ఆఫ్టర్ సర్జరీ వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది, మందులు వాడాల్సిన అవసరం ఉండదు. తర్వాత కూడా వాళ్ళు కొన్ని జాగ్రత్తలు అవన్నీ చెప్తాము ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. ముందు ఉన్న అందరికీ మైండ్లో ఉన్నట్టు ఈ సర్వైకల్ సర్జరీస్ వాళ్ళు చాలా ప్రమాదకరము, అవి చేసుకుంటే మేము మంచం మీదే పడి ఉంటాము, లెగము, పక్షవాతం లాగా అలానే పడి ఉంటాము అనేది అది తప్పండి. అలాంటివి చాలా రేర్గా ఉంటాయి. అలా ఆ ప్రతి పర్సన్కి చేసిన ప్రతి ఒక్కరు అలానే అవుతారు అనేది అది ఊహించుకోకూడదు. ఫైనల్గా మన ప్రేక్షకులకి మనము సర్జరీతో పాటు కొందరు నెక్ సపోర్ట్ పెట్టుకోవడము, ఫిజియోథెరపీ చేయడము ఇలాంటిది చాలామంది చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఎంత రిజల్ట్ వస్తుంది అండ్ ఎప్పుడు మనము పేషెంట్స్ సర్జన్ దగ్గర వెళ్ళి సర్జరీ చేసుకోవాలి? ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టే మైల్డ్ డిసీజెస్లో డెఫినెట్గా ఫిజికల్ థెరపీ కానీ, ఇప్పుడు నెక్ కాలర్స్ అని వచ్చినాయి, అవన్నీ హెల్ప్ చేస్తాయండి. ఈ రకరకాల థెరపీస్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. బట్ సివియర్ డిసీజ్ ఉన్నప్పుడు మాత్రము మీరు ఖచ్చితంగా ఒక న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయడమే మంచిది. ఎందుకంటే ఆ టైంలో కన్సల్ట్ చేయక మనకి సమస్య పెరిగినాక మనం వెళ్తే మన అవుట్కమ్స్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. సో నెగ్లెక్ట్ అనేది చేయకూడదు సివియర్ డిసీజ్లో, ఎస్పెషల్లీ ఈవెన్ మైల్డ్ డిసీజెస్లో కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ముందే వస్తే మనం అదే మైల్డ్ స్టేజ్లోనే దాన్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు.
సో సివియర్ అంటే జస్ట్ మన ప్రేక్షకులకు చెప్పడానికి అది ఎంఆర్ఐ పరంగా సివియర్ అని చెప్తారా, లేకపోతే సిమ్టమ్స్ పరంగా సివియర్ అని చెప్తారా? ఎందుకంటే చాలామంది తిమ్ముర్లు వస్తున్నాయి అంటారు, కొందరికి ఈ ఫింగర్ రైటింగ్ ఇట్లాంటి ఫైన్ కూడా ఉండవు. అలాంటప్పుడు మనం సివియర్ అని వాళ్ళని ఎలా కేటగరైజ్ చేద్దాం? 2 రకాలుగా చూడాలండి. క్లినికల్గా కూడా చూడాలి. సమస్య ఒకటి నెక్ పెయిన్ అయినా లేదంటే చేతికి కూడా రేడియేట్ అవుతుందా, దాన్ని మనము ఏమంటామంటే మెడికల్ టర్మినాలజీలో ఇంట్రాక్టబుల్ పెయిన్ అంటాము. అంటే ఏ రకంగా ఏ మందులు వేసుకున్నా, లేదు రెస్ట్ తీసుకున్నారు 10 రోజులు 2 వారాలు రెస్ట్ తీసుకున్నా నొప్పి అనే సమస్య తగ్గట్లేదు, అలాంటప్పుడు మనం ఎంఆర్ఐ చేస్తాం. సో ఎంఆర్ఐలో కూడా చాలా సిగ్నిఫికెంట్ డిస్క్ ఉండి కంప్లీట్గా న్యూరల్ మనకి నర్వ్ రూట్ బాగా కంప్రెస్ అవుతుంది అన్నప్పుడు మాత్రము మనకి సర్జికల్ ఆప్షన్ అనేది మంచిది. సో అలాంటి టైంలో మనం నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. సివియర్ అనేది మనం బోత్ క్లినికల్గా అండ్ రేడియోలాజికల్గా రెండింటిని కోరిలేట్ చేసుకొని మనం చెప్తాం. ఓకే డాక్టర్ సందీప్ గారు, ఈరోజు మనము సర్వైకల్ స్పాండిలోసిస్ అనే ఒక కండిషన్ గురించి తెలుసుకున్నాము. ఈ సర్వైకల్ డిస్క్ సర్జరీ చేసేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎనస్థీషియా పరంగా ఏ ఎనస్థీషియా అయితే బాగుంటుంది, దానికి సంబంధించిన వివరాలు ఈరోజు డాక్టర్ అరుణ్ గారు చెప్తారు. ఇప్పుడు పేషెంట్ ఒకసారి ఒక సర్జన్ సర్జరీ చేస్తారు అని డిసైడ్ అయిన తర్వాత మా అనస్థీషియా దగ్గరికి పంపిస్తారు. సో అనస్థీషియా ఇచ్చే ముందు ప్రతి పేషెంట్కి కూడా మనం ప్రతి టెస్ట్ చేస్తాం. అంటే పేషెంట్ ఎంత ఫిట్గా ఉన్నారు, పేషెంట్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ తెలుసుకుంటాం. సో నార్మలీ సర్వైకల్ స్పాండిలోసిస్ పేషెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో ఉంటుంది. వాళ్ళ నెక్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది, వాళ్ళకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హైపర్ టెన్షన్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు. సో ఈ హైపర్ టెన్షన్ డయాబెటీస్ పేషెంట్స్ డిఫరెంట్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. సో ఫస్ట్ మనం అనస్థీషియా వీళ్ళకి ఇచ్చే ముందు పేషెంట్ని స్టెబిలైజ్ చేసుకోవాలి. పేషెంట్ ఆస్పిరిన్ ఉందా, బ్లడ్ థిన్నర్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకొని మనం నార్మల్గా అనస్థీషియా ప్లాన్ చేస్తాం. అలానే ఏజ్ బట్టి మనం కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేస్తాము. తర్వాత వాళ్ళ లంగ్స్ ఎలా ఉన్నాయి, ఎందుకంటే జనరల్ అనస్థీషియా మాత్రమే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఈ సర్జరీస్కి మ్యాండేటరీ. సో మనము ప్రతి టెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే పేషెంట్ ఎంత ఫిట్గా ఉన్నారు, పేషెంట్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అనస్థీషియాని ఆ పరంగా ఎలా మాడిఫై చేయగలము అనేది తెలుస్తుంది. సో ఈ టెస్ట్లు చేసిన తర్వాత మనము పేషెంట్ని ASA 1, ASA 2, ASA 3 అని డివైడ్ చేసుకుంటాం. సో నార్మల్లీ ASA 1 అంటే పేషెంట్స్కి మేజర్గా ఏ ప్రాబ్లమ్స్ లేవు, దే ఆర్ యంగ్ పేషెంట్స్, హెల్తీ, వాళ్ళకి ఏ కోమార్బిడ్స్ లేవు. అలానే ASA 2, ASA 3 అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ కంట్రోల్ చేస్తున్నాం మనం. సో ప్రతి ప్రాబ్లమ్ని మనం కంట్రోల్ చేసిన తర్వాత సర్జరీకి తీసుకుంటాం. సో సర్జరీకి తీసుకున్నప్పుడు 100% ఒక సర్వైకల్ స్పాండిలోసిస్ అనే కేసు చాలా కాంప్లికేటెడ్ కేస్. అది అనస్థీషియా కానివ్వండి, అది సర్జన్ కానివ్వండి. సో మనకి మంచి సెటప్ ఉండాలి, మంచి అనస్థీషియా వర్క్ స్టేషన్ ఉండాలి, ప్రాపర్ టెక్నీషియన్స్ ఉండాలి. ఇలాంటి సెటప్లో మనము ఇలాంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే ఎనీ సిమ్టమ్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఆల్ ద ప్రాబ్లమ్స్ క్యాన్ బీ క్యూర్డ్ సర్జికలీ, బట్ రైట్ టైంలో ఇంటర్వెన్షన్ చేస్తే 100% ప్రతి కండిషన్కి క్యూర్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకులకి, ATV హెల్త్ ప్రేక్షకులకి హెల్ప్ అవుతుందని ఉద్దేశంతో మనము అనుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. నమస్తే అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు ATV హెల్త్ వారికి థ్యాంక్ యూ.